ఎస్డిఆర్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా తిప్రాంతకం మండలం తిప్రాంతకం శివక్షేత్రం ఎన్నో రహస్యాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. పురాణాల ప్రకారం ఈ గుడిని రాక్షసులే నిర్మించారని విశ్వాసం. ఆలయ మార్గంలో దేవతా విగ్రహాలు లేకపోవడం ఇక్కడి ప్రత్యేకత. త్రిపురాసుల సంహారానికి గుర్తుగా శివుడు త్రిపురాంతకేశ్వరుడిగా కొలువై ఉన్నాడు. స్వయంభూ శివలింగానికి రోజు తేనె ప్రసాదంగా నైవేద్యం సమర్పించడం ఇక్కడి విశేషం. ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. పార్వతి త్రిపురాంబ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి దేవస్థానం తిప్రాంతకం. ఈ దేవాలయము త్రిపురాంత గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ దూరంలో కుమారగిరిపై ఉంటుంది. ఈ దేవాలయము ప్రపంచంలో శ్రీచక్ర ఆధార నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతకం. ఈ దేవాలయం శ్రీచక్రం మీద ఉంటుంది. ప్రపంచంలో రాక్షసులు కట్టిన ఒకే ఒక త్రిపురాంతకం. ఈ దేవాలయం రాక్షసులు కట్టారని. ఇక్కడ తూర్పు ప్రవేశం నిషిద్ధము, నైరుతి ప్రవేశము. కాబట్టి ప్రతిరోజు కూడా ఈ క్షేత్రంలో స్వామివార్లకి అమృతంతో అభిషేకం చేస్తారు. అదే కలియుగ అమృతం కాబట్టి తేనెతో అభిషేకం చేస్తారు. ఆ యొక్క తేనె తీర్థంగా ఇస్తుంటారు. ప్రపంచంలో శ్రీచక్రం మీద ఒకే ఒక శివాలయం కాబట్టి ఈ క్షేత్రము సిద్ధిక్షేత్రం అంటారు దీన్ని. ప్రాచీన సిద్ధ క్షేత్రాల్లో అతి పురాతనమైన దేవాలయమే త్రిపురాంతక మహాక్షేత్రము. ఆ యొక్క హంతము కాబట్టి ప్రదేశం కూడా త్రిపురహంతకు నామకరణాలు క్షేత్రములు. ప్రపంచంలో ఒకే ఒక్క ఆలయం అన్నమాట ఇది. ప్రపంచంలో మనం ఏ శివాలయానికి వెళ్ళినా ఈ స్వామివారి చెప్పాల్సిందే. అందుకే నమస్తే అస్తు భవిశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ అటువంటి సిద్ధిక్షేత్రము. దివారాత్రి పాప పరిహారార్థం గత రాత్రి వరకు చేసిన పాపకర్మ మొత్తం కూడా ఈ క్షేత్రంలో ప్రదక్షిణ చేసి తొలగిపోతాయన్నమాట. కుజదోషానికి ప్రాముఖ్యత ఈ స్కందగీటి అనమాట. ఓం నమస్తే.